అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత కలకలం రేపింది. ముదిగల్లు బైపాస్లో గోచాల సమీపంలో చిరుత హల్చల్ చేస్తూ ఉంది. వ్యవసాయ పంట పొలాల్లో చిరుత పులులు తిరుగుతున్నాయి. అర్ధరాత్రి పొలాల్లోని సీసీ కెమెరాల్లో చిరుత సంచారం కనిపించింది. పొలాల్లో చిరుత సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి ముందు ఉన్న దూడలు గొర్రెలను చంపి తింటూ ఉన్నాయి చిరుత పులులు. అటవీ అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవటం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిరుతను వెంటనే బంధించాలంటూ రైతులు వేడుకుంటూ ఉన్నారు. పొలాల్లోకి వెళ్లాలంటేనే రైతులు భయపడుతూ ఉన్నారు. ఇక చిరుత సంచారానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం యూటీవీలో చూస్తూ ఉన్నాము. మొత్తం కూడా అక్కడ చిరుత పులి సంచారం వల్ల కూడా బయటకు రావాలన్న భయంగా ఉంది. ఆ దగ్గరలోనే మా ఆవులు దూడలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని ఇంటి ముందర కట్టేయాలంటే భయం వేస్తుంది. సరే వాటికి మేము కాపలా ఉందామంటే ఆ చిరుత వచ్చి మా మీద పడుతుందంటూ కూడా భయాందోళన చెందుతూ ఉన్నారు. అసలు పొలాల్లోకి వెళ్ళాలంటేనే మాకు భయం వేస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది కూడా వాళ్ళ పొలాల వైపు కూడా వెళ్లకుండా, ఒకవేళ ఎటైనా వెళ్ళినా కానీ గుంపులుగాను చేతిలో ఏదో ఒక ఆయుధం పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. బిక్కుబిక్కుమంటూ కూడా కళ్యాణదుర్గం ప్రజలైతే చిరుత సంచారాలతో బాధపడుతూ భయపడుతూ బతుకుతున్నారు. మరొక వైపు అక్కడ ఉన్నట్టు పోలీసులకు తెలిపినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులకు వాళ్ళు సరైన చర్యలు తీసుకోవటం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, రైతులు వాపోతున్నా కానీ చిరుత సంచారం మీద అటవీ అధికారులు స్పందించడం లేదు అంటూ చెబుతూ ఉన్నారు. అసలు డీటెయిల్స్ ఏంటి? మేడం, ఇక్కడ కళ్యాణదుర్గం ప్రాంతంలో వచ్చేసి చిరుత పులుల సంచారం అనేది చాలా ఉందన్నమాట. పలుమార్లు ఇప్పటికే ఈ ఒక సంవత్సరంలోనే చాలా వరకు దూడలు బలైపోయిన చిరుత పులుల దాడిలో గొర్రెల మందల పైన దాడి చేసి గొర్రెలు చంపి తింటున్న చిరుత పులులు. రైతులు గొర్రెల కాపలదారులు అరణ్య అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా ఎటువంటి ఇప్పటిదాకా కూడా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా ఒక్క చిరుత పులిని బంధించిన దాఖలాలు లేవు. చిరుత పులులు ఒకటే కాకుండా ఎలుగుబంట్ల బెడద కూడా ఎక్కువ ఉందన్నమాట. మన ఈ మధ్యనే ఒక 20 రోజుల కిందనే బ్రహ్మసముద్రం మండలంలో రైతు పంట పొలాలకు నీరు పెట్టడానికి వెళ్తే ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది రైతుని. అటవీ అధికారులు ఇప్పటి వరకు ఏ ఒక్క చర్య తీసుకునే దాఖలాలే లేవు కళ్యాణదుర్గం తాలూకాలో. మరి అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ పంట పొలాలకు వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. మరొక వైపు అక్కడే ఆవులు దూడలు ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అటవీ అధికారులు స్పందించకపోతే మరి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఎవరైనా సంప్రదిస్తున్నారా? రైతులు అసలు ఏంటి ఆ పరిస్థితి? రైతులు ఇంకా ప్రత్యేకంగా ఏం చేసుకుంటున్నారంటే లోపలికి వెళ్ళేసి గడేసుకుని బయట సీసీ కెమెరాల ద్వారా బయటికి వెళ్లాల్సి వస్తే సీసీ కెమెరా ఆన్ చేసి చూసి బయట పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మా కళ్యాణదుర్గం తాలూకాలో. ఇప్పుడు రైతులకు అంటే ఎంత తీవ్రంగా ఉందో చిరుతల సంచారం అనేది ఆలోచన చేయాలి. అటవీ శాఖ అధికారులు ఎందుకు స్పందించట్లేదు శివకుమార్? ఇప్పుడు మనం రైతులు చెప్పారు అనుకోండి, సరే దానిపై చర్య తీసుకుంటామంటారు అంతే. మళ్ళీ చర్య తీసుకునేదే ఉండదు అనమాట. అంతే, అంటే నిమ్మకు నీరేసినట్టు వచ్చిపోతుంటారు అంతే ఊరికనే అట్లా. అంటే ఎందుకు కళ్యాణదుర్గంలో ఎక్కువగా కూడా చిరుతలు వస్తూ ఉన్నాయి? ఇక్కడ కొండ ప్రాంతం ఎక్కువ. కళ్యాణదుర్గం ప్రాంతం అంటేనే కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం ఎక్కువ ఉంది అనమాట. అంటే అటవీ ప్రాంతాన్ని వదిలి బయటికి రావడానికి కారణాలు ఏమని చెప్తున్నారు? ఇప్పుడు అడవికి నిప్పు పెట్టడం వల్ల కొంతవరకు ప్రాణులు అడవిలో జంతువులన్నీ వాటికి ఆహారంగా ఏమి లేదనమాట. దానికోసం ఇట్లా గొర్రెల మందల పైన వస్తున్నాయి అనమాట. ఇప్పుడు గొర్రెల కాపర్లు కూడా ఈ ఒక సీజన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఒక వాళ్ళకి స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడే ఎక్కువ గొర్రెల మందలు ఇచ్చేసుకుంటారు అనమాట. వాటికి ఈ చిరుతపులు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అంటే వాటికి ఈజీగా ఆహారం దొరుకుతా ఉందనమాట. ఈ గొర్రెల కాపర్లు అయితే వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గొర్రెల కాపర్లు చేస్తున్నారు ఇక్కడ. మరి వీటికి ప్రత్యామ్నాయంగా అటవీ శాఖ అధికారులు మరి అడవుల్లో నీరు కానీ లేకపోతే ఆహారం దొరికే విధంగా కానీ ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నారా ఏంటి? ఆహారం దొరికే ఏర్పాట్లు కానీ నీరు ఇది కానీ ఏ చేసే దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. అంటే ఒకవేళ ఇలా జరిగినా కానీ కనీసం బోన్ ఏర్పాటు చేసి ఆ చిరుతల్ని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి జూలో కానీ అలా కానీ లేకపోతే సంరక్షించకపోయినా కానీ ఒకవేళ అవి చిరుతలు వచ్చిన సందర్భంలో కూడా జనాల మీద పడినప్పుడు ఒకసారి ఆ చిరుతలకు కూడా ప్రమాదం జరిగి అవి చనిపోయే పరిస్థితి ఉంటుంది కదా? ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితి జరిగి దాదాపు అంటే 4 గంటల సేపు 5 గంటల సేపు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కనీసం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించిన దాఖలాలు కూడా ఇప్పటి వరకు లేవు. మళ్ళా ఇంక కళ్యాణదుర్గానికి ముదిగలకి ఎంత 2 కిలోమీటర్ల దూరంలోనే అంత మేడం. పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉండేది అనమాట. రైట్, స్టే విత్ us శివకుమార్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటా.
చూస్తూ ఉన్నాం కదా కళ్యాణదుర్గంలో ఇప్పటికీ కూడా ఈ చిరుత వచ్చి వెళ్ళిన తర్వాత కూడా అసలు మేము చెప్పిన తర్వాత కూడా కనీసం ఇక్కడికి వచ్చి అటవీ శాఖ అధికారులు పరిశీలించలేదు ఈ ప్రాంతాన్ని అంటూ కూడా చెబుతూ ఉన్నారు. మరొక వైపు ముఖ్యంగా కూడా ఈ టైంలో కూడా గొర్రెలు మేపడానికి కూడా వాళ్ళందరూ కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆ గొర్రెలు మేపుతూ ఉంటారంటే ఇంకా ఆ సమయంలో కూడా అక్కడికి ఈ చిరుతలు రావటము, ఈజీగా కూడా ఆహారం దొరకటం, మరొకవైపు అడవిలో ఆహారం దొరకకపోవటం, అడవులకు నిప్పు పెట్టడము, వీటన్నిటి కారణంగా కూడా కళ్యాణదుర్గంలో చిరుతల బెడద అనేది పెరిగిపోతుంది. ఇక చిరుతల భయంతో ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర సీసీటీవీ ఫుటేజ్ పెట్టుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు బయటికి రావాలంటే ఆ సీసీ కెమెరాలో చెక్ చేసుకొని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ చిరుత లేదని నిర్ధారించుకున్న తరువాతే రాత్రి సమయాల్లో బయటకు వస్తూ ఉన్నారు. ఈ విధంగా కూడా చిరుత సంచారం అనేది కళ్యాణదుర్గం ప్రజల పాలిట శాపంగా మారింది. మరొకవైపు అటవీ శాఖ అధికారులు ఎవరైతే దీని గురించి పట్టించుకోవాలో వాళ్ళు పట్టించుకోకపోవడంతో కూడా వాళ్ళకి ఏమీ చేయలేని ఒక పరిస్థితి, దిక్కుతోచిన పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు.